వామ్మో, విశ్వంలో ఇలాంటివి ఉంటాయా? మనం ఇప్పుడు మాట్లాడుకునేది విశ్వంలోనే అతి భయంకర గ్రహాల గురించి. వీటిని చూస్తే మీకు పీడకలలు తప్పవు. కరిగే ఇనుము కంటే వేడిగా ఉండే ఐస్, విశ్వ అంధకారంలో తిరిగే గ్రహాలు, కరిగిన గాజు వర్షంలా కురిసే గ్రహం, జాంబీ వరల్డ్స్ అని పిలవబడే ప్రపంచాలు, అచ్చం భూమి లాంటి సూపర్ ఎర్త్, ఇంకా మరెన్నో. సైన్స్ ఫిక్షన్ అనుకోకండి, ఇవి నిజం. వీటి గురించి తెలుసుకుంటే మీకు సరిగ్గా నిద్ర పడుతుంది అన్న గ్యారంటీ లేదు. సో వీడియో చివరి వరకు చూడడం మర్చిపోకండి. నంబర్ 1, గ్లియిస్ 436b కి మిమ్మల్ని స్వాగతిస్తున్నా. ఇది విశ్వంలోనే వింతైన గ్రహం. ఇది భూమికి 30 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని స్టార్ ఎంత చిన్నగా ఉంటుందంటే దాని చుట్టూ తిరగడానికి గ్లియిస్ 436b కి కేవలం 2 రోజులే పడుతుంది. సో దాని మీద ఉంటే ప్రతి 48 గంటలకు ఒకసారి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి. వింతగా ఉంది కదూ. 48 గంటల్లో ఒక ఆర్బిట్ పూర్తి చేస్తే తన సూర్యుడి నుండి గ్లియిస్ 436b ఎంత దూరంలో ఉందో గెస్ చేయండి. మెర్క్యూరీ మరియు సూర్యుడి మధ్య దూరం కంటే 14 రెట్లు దగ్గరగా ఉంటుంది. అయితే దీని అసలు రూపం చూసేంత వరకు ఆగండి. తన సూర్యుడికి కేవలం 40 లక్షల కిలోమీటర్ల దూరంలో తిరగడం వల్ల గ్లియిస్ 436b మండే అగ్నిగోళంలా ఉంటుంది. కాబట్టి దాని టెంపరేచర్ 526 డిగ్రీస్ ఉంటుంది. ఇంత వేడిగా ఉంటే జీవం పుట్టే అవకాశం చాలా తక్కువే కదా. 500 డిగ్రీలు దాటింది కాబట్టి ఈ గ్రహం సర్ఫేస్ అంతా లావాతో కవర్ అయి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారేమో. నేను కూడా అంతే అనుకున్నా, బట్ నిజం తెలుసుకున్నాక షాక్ అయ్యా. గ్రహం మొత్తం ఐసే అంట. ఇది నెప్ట్యూన్ సైజ్ లో ఉంటుంది, బట్ దానిలా పూర్తిగా హైడ్రోజన్ గ్యాస్ తో తయారయ్యి లేదు. సహజంగా గ్యాస్ జైన్స్ లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఉంటే తప్పేంటి అని మీకు డౌట్ రావాలి. ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఒక పదార్థం గడ్డగట్టే టెంపరేచర్ లిమిట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెషర్ ఎక్కువైతే నీరు 0 డిగ్రీస్ దగ్గర కాకుండా ఎక్కువ టెంపరేచర్స్ లో ఐస్ అవుతుంది. ఇదే గ్లియిస్ 436b మీద జరుగుతుంది. ప్రెషర్ వల్ల గడ్డగట్టిన నీరు కాబట్టి ఈ ఐస్ ని స్పెషల్ గా ఐస్ ఎక్స్ అంటారు. అయితే టెంపరేచర్స్ 526 డిగ్రీస్ దాటి ఉంటే ఎంతో కొంత ఐస్ కరగాలి కదా. భూమి మీద చూస్తే 0 డిగ్రీస్ దాటగానే నీరు కరిగిపోతుంది. కానీ గ్లియిస్ 436b మీద కొంచెమైనా నీరు లేదు. దీనికి ఇంకో రీజన్ ఉంది, అదే గ్రావిటీ. ఈ గ్రహం యొక్క గ్రావిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే వాతావరణంలో ఉన్న ఆవిరిని కూడా ఐస్ గా మారుస్తుంది. కాబట్టి గ్రహం సర్ఫేస్ మొత్తం మందంగా ఉన్న ఐస్ షీట్ తో కవర్ అయ్యి ఉంటుంది. ఇది ఎంత భయంకరంగా ఉంటుందంటే పట్టుకుంటే మీ చర్మం ఊడొచ్చేస్తుందంట. గ్లియిస్ 436b చూపించే ఇంకో వింత ఏంటంటే దాని చుట్టూ 10 మిలియన్ మైల్స్ దూరానికి స్ట్రెచ్ అయి ఉండే తోకలు. అదేంటి, ఇలాంటి తోకలు కామెట్స్ కే కదా ఉండేది. దీనికి ఎలా వచ్చాయి? తన సూర్యుడి నుండి పడే అల్ట్రావైలెట్ రేస్ వల్ల గ్లియిస్ 436b లో ఉన్న హైడ్రోజన్ గ్యాస్ అంతరిక్షంలోకి ఎస్కేప్ అయ్యి ఇలాంటి అందమైన తోకలుగా ఏర్పడుతుంది. నంబర్ 2, ఈ బ్యూటిఫుల్ మార్బుల్ లా ఉండే గ్రహం అందంగా కనబడుతుంది కదూ. అయితే ఒక స్పేస్ షిప్ వేసుకుని దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు కథ అర్థమవుతుంది. HD 189733b తన సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి దాని సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. 500 డిగ్రీలు, 1000 డిగ్రీలు, లేదు అంతకు మించి. దాని సర్ఫేస్ టెంపరేచర్స్ అక్షరాల 1220 డిగ్రీస్ ఉంటాయి. చూడటానికి ఇంత అందంగా ఉంది కదా, కానీ లోపలికి వెళ్తే ఆ నరకాన్ని తట్టుకోలేరు. ఆ నరకం వల్లే గ్రహానికి ఈ బ్లూ కలర్ వస్తుంది. అంతేకాదు, ఇందులో ఇంకో వింత కూడా జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. భూమి మీద నీటి వర్షాలు పడినట్టుగా HD 189733bలో కరిగిన గాజు ఎడతెరిపి లేని వర్షంగా పడుతుంది. అదే కాదు, ఈ గ్రహంలో ఇంకో వింత కూడా ఉంది. అది కూడా విశ్వంలోని రికార్డ్స్ బద్దలు కొట్టేంత వింత. ఇప్పటి వరకు మనం గుర్తించిన అతి వేగమైన గాలులు ఈ గ్రహంలోనే ఉన్నాయి. అది కూడా విశ్వంలోనే హైయెస్ట్. HD 189733b సర్ఫేస్ మీద గాలుల వేగం గంటకి 5600 మైళ్లు వేగంతో వీస్తాయి. దీనివల్ల వర్షంలా పడే కరిగిన గాజు శబ్ద వేగానికి అనేక రెట్ల వేగంతో గ్రహం మొత్తం రౌండ్స్ వేస్తుంది. కాబట్టి మీ బద్ధ శత్రువుని కూడా ఈ గ్రహం మీదకి పంపించడానికి ఆలోచించకండి. నంబర్ 3, నెక్స్ట్ సింగిల్ గ్రహం గురించి కాకుండా అనేక గ్రహాల గురించి మాట్లాడుకుందాం. వీటన్నిటిలో ఒక కామన్ లక్షణం ఉంది. అందుకే వీటిని ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేశాం. ఆ లక్షణం ఏంటి? వీటన్నిటిని జాంబీ వరల్డ్స్ అంటారు. ఒక సూర్యుడి జీవితకాలం అయిపోయిన తర్వాత, అంటే దాంట్లో ఉన్న ఫ్యూయల్ అయిపోయిన తర్వాత మధ్యలో ఉండే కోర్ చనిపోతుంది. దీనివల్ల స్టార్ బయటి లేయర్స్ లోపలికి కూలిపోతాయి. ఆ ప్రెషర్ ని భరించలేక స్టార్ ఒక్కసారిగా పేలిపోయి బయటి లేయర్స్ ను అంతరిక్షంలోకి వదిలేస్తుంది. దీన్నే సూపర్ నోవా అంటాం. ఇలాంటి పేలుళ్లు గ్యాలక్సీస్ ని కూడా కమ్మేసే అంత కాంతిని వదులుతాయి. బయటి లేయర్స్ అన్ని అంతరిక్షంలో కలిసిపోయిన తర్వాత చివరికి చనిపోయిన స్టార్ యొక్క కోర్ మాత్రమే మిగులుతుంది. దీన్నే న్యూట్రాన్ స్టార్ అంటారు. ఒక సిటీ సైజ్ లో ఉండే న్యూట్రాన్ స్టార్స్ పెద్ద పెద్ద సూర్యుళ్ళంతా వెయిట్ ఉంటాయి. అంటే ఎంత మెటీరియల్ అంత చిన్న సైజ్ లో కుక్కబడి ఉందో అర్థం చేసుకోండి.
కొన్ని న్యూట్రాన్ స్టార్స్ శక్తిని రేడియో వేవ్స్ రూపంలో అంతరిక్షంలోకి వదులుతూ ఉంటాయి. వీటిని పల్సార్స్ అంటారు. పల్సార్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసా, లింక్ అండ్ కార్డ్స్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. అయితే ఒక స్టార్ ఇంత శక్తితో పేలితే చుట్టూ ఉన్న గ్రహాలన్నీ నాశనమైపోవాలి కదా. ఇక్కడే మనం పప్పులో కాలేస్తాము. మనకి 2300 కాంతి సంవత్సరాల దూరంలో బిలియన్ల సంవత్సరాల వయసున్న పల్సార్ ఒకటి ఉంది. దీని పేరు PSR B127 57+12. వింతగా దీని చుట్టూ 3 రాతి గ్రహాలు తిరుగుతున్నాయి. ఇవే మనం మాట్లాడుకోబోయే జాంబీ ప్రపంచాలు. సూపర్ నోవాలు పేలినప్పుడు చాలా పదార్థం అంతరిక్షంలోకి విసిరివేయబడుతుంది. అది పేలినప్పుడు పుట్టే మిలియన్స్ ఆఫ్ డిగ్రీస్ టెంపరేచర్స్ లో ఐరన్, కాపర్, యురేనియం, ప్లూటోనియం లాంటి హెవీ ఎలిమెంట్స్ పుడతాయి. సో అందరూ అనుకున్నట్టుగా భూమిలో మనం మైనింగ్ చేస్తున్న మెటల్స్ అన్ని అసలు భూమిలో పుట్టినవి కాదు, సూపర్ నోవాల్లో పుట్టినవే. నిజంగా చెప్పాలంటే మీ ఒంట్లో ఉన్న ప్రతి అణువు కూడా సూపర్ నోవా పేలుళ్లలో పుట్టినవే. ఇక అర్థం చేసుకోండి మనం ఎంత స్పెషలో. ఇక జాంబీ ప్రపంచాల విషయానికి వస్తే PSR B1257+12 పల్సార్ పుట్టిన సూపర్ నోవా నుండి వచ్చిన పదార్థంతో ఈ గ్రహాలు తయారయ్యాయి. పల్సార్ కి అతి దగ్గరగా ఉన్న గ్రహం పేరు డ్రాగోర్. నార్స్ మైథాలజీలో ఉన్న ఒక జీవి నుండి ఈ పేరు తీసుకున్నారు. ఈ జాంబీ ప్రపంచం చంద్రుడి కంటే 2 రెట్లు పెద్దగా ఉంటుంది. దీని వెనకాల పోల్టర్గైస్ట్ అండ్ ఫోబెటోర్ అనే 2 జాంబీ తమ్ముళ్ళని మనం చూడొచ్చు. ఇవి మనం కనిపెట్టిన మొదటి ఎక్సో ప్లానెట్స్. ఇవి 2 సూపర్ ఎర్త్ సైజ్ లో ఉంటాయి, అంటే భూమి కంటే 4 రెట్లు పెద్దగా ఉంటాయి. ఇవి తిరిగే పల్సార్ స్టార్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత శక్తివంతంగా ఉంటుందంటే దాని నుండి వచ్చే కరెంట్ ఆర్క్ రూపంలో 3 జాంబీ ప్లానెట్స్ మీదకి వచ్చేస్తుంది. దీనివల్ల ఆ గ్రహాల మీద అందమైన అరోరాస్ పుడతాయి. ఇలాంటి అరోరాస్ ని భూమి మీద కూడా మనం చూడొచ్చు. మీరు కనుక ఆ ప్రపంచంలో నుంచొని ఉంటే దాని ఆకాశంలో అందమైన అరోరాలతో పాటు శక్తివంతమైన పల్సార్ తిరగడాన్ని క్లియర్ గా చూడొచ్చు. నంబర్ 4, ప్రతి గ్రహానికి స్టార్ ఉండదు, కొన్ని ఒంటరిగానే ఉంటాయి. ఈ గ్రహాలకి ఫ్రెండ్స్ ఉండరు, లేకపోతే నాన్నగా పిలుచుకునే స్టార్ ఉండదు. అనంత విశ్వంలో సింగిల్ గా తిరుగుతూ ఉంటాయి. వీటినే రోగ్ ప్లానెట్స్ అంటారు. PSO J318.5-22 అనే రోగ్ ప్రపంచంలో వర్షం పడుతుంది. కానీ ఇది మామూలు వర్షం కాదు, అంటే భూమి మీద పడిన నీటి వర్షం లాంటిది కాదు. సో మరి ఏ వర్షం పడుతుందంటారు? కరిగిన ఇనుము లిక్విడ్ రూపంలో వర్షంలా పడుతుందంట. అదేంటి కరిగిన ఇనుము వర్షంగా పడటమేంటి అని నేను చెప్పింది మీరు అబద్ధం అనొచ్చు. కానీ ఇది నేను సొంతగా చెప్పింది కాదు, సైంటిస్టులే రీసెర్చ్ చేసి చెప్పారు. ఈ రోగ్ ప్లానెట్ ఒక నిజమైన ప్రపంచం. విశ్వం అనే అంధకారంలో ఇది తేలుతూ అలా ముందుకు వెళ్తుంది. దీని ఆకాశం మొత్తం కరిగిన ఇనుముతో నిండి ఉంటుంది. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే మన సోలార్ సిస్టమ్ లో అతి పెద్ద గ్రహమైన జూపిటర్ కూడా దీని ముందు ఒక చిన్న పిల్లాడిలానే కనబడతాడు. PSO J318.5-22 జూపిటర్ కంటే 6 రెట్లు పెద్దగా ఉంటుంది. దీని వయసు కూడా చాలా తక్కువే. భూమి వయసు చూసుకుంటే 4.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. దీని వయసు మాత్రం 12 మిలియన్ సంవత్సరాలే. విశ్వ వయస్సు అయిన 13.8 బిలియన్ సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయితే ఇలాంటి రోగ్ ప్లానెట్స్ మనలాంటి సోలార్ సిస్టమ్ లోనే పుడతాయి. పాపం పుట్టగానే ఏదో చర్య వల్ల ఇవి బయటికి వచ్చేస్తాయి. అలా బయటికి వచ్చి ఇక జీవితాంతం అనాథల్లాగా విశ్వంలో తిరుగుతూనే ఉంటాయి. అయితే ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మన గ్యాలక్సీలో ఉండే స్టార్స్ కంటే ఇలాంటి రోగ్ ప్లానెట్స్ 20 రెట్లు ఎక్కువగా ఉంటాయంట. అంటే 100 బిలియన్ కి 20 మల్టిప్లై చేయండి. అన్ని రోగ్ ప్లానెట్స్ ఒక్క మన పాలపుంతలోనే తిరుగుతున్నాయి. ఇక అర్థం చేసుకోండి విశ్వంలో ఉన్న బిలియన్ల కొద్దీ గ్యాలక్సీస్ లో ఇంకెన్ని రోగ్ ప్లానెట్స్ ఉన్నాయో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.